స్వామిత్వ అనే పథకాన్ని తీసుకొని వచ్చారమ్మా. స్వామిత్వ SVA MITVA స్వామిత్వ ప్రోగ్రామ్. స్వామిత్వ VA ఏంటి స్వామిత్వ? ఈ స్వామిత్వకు సంబంధించి ఏం చెప్తా అంటే సర్వే ఆఫ్ విలేజెస్, సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ survey of villages and mapping with improved technology, టెక్నాలజీ చూడండి, టీ వరకు వచ్చేసిందండి. ఇన్ విలేజ్ ఏరియాస్ రైట్. కొన్ని సందర్భాల్లో స్వామిత్వ స్టాండ్స్ ఫార్ అని అడుగుతారు. అలా అన్నప్పుడు సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాల్లో నివాస స్థలాలు, ప్లాట్లకు సంబంధించి టెక్నాలజీని ఉపయోగించి సర్వే చేసి వాళ్ళకు ప్రాపర్టీ కార్డ్స్ ఇవ్వాలి. దీన్నే స్వామిత్వ అని అంటారు. ఈ ప్రోగ్రామ్ ఐ థింక్ రీసెంట్గా జరిగినటువంటి Group 2 ప్రిలిమ్స్లో అడిగినట్లున్నాడండి స్వామిత్వ. ఎకానమీ అనేది కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా వస్తుంది. అదేవిధంగా నిన్న రికార్డ్ చేసినటువంటి క్లాసెస్లో 1972 ల్యాండ్ సీలింగ్ యాక్ట్ చెప్పడం జరిగింది. అటు తరువాత భూమి రికార్డుల కంప్యూటరీకరణ 1988లో భూమి రికార్డుల కంప్యూటరీకరణ చేసినారు. ఈ భూమి రికార్డుల కంప్యూటరీకరణ కార్యక్రమాన్ని 1988-89 సంవత్సరంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించినారు. మొదట 8 రాష్ట్రాలలో 8 జిల్లాలలో ఎంపిక చేసుకొని భూమి రికార్డులను కంప్యూటరీకరణ చేయడం ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాని ప్రయోగాత్మకంగా ఎంపిక చేసుకున్నారు. ఈ కార్యక్రమం అనేది 1988-89 నుంచి 2007-8 వరకు కొనసాగింది. 2008లో భారత ప్రభుత్వము భూమి రికార్డులను కంప్యూటరీకరించి తాజాగా పదిలపరచడానికి నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ని ప్రారంభించింది. నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ని 2008-9 నుంచి 2015-16 వరకు ప్రారంభించింది. 2016 సంవత్సరంలో నేషనల్ ల్యాండ్ రికార్డ్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ని పునర్వ్యవస్థీకరించి డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్గా అమలు పరుస్తున్నది. దీన్ని డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్గా అమలు పరిచింది. ఈ పథకాన్ని ప్రస్తుతం అమలు పరుస్తుంది. దీని కింద ఏంటంటే భూముల రికార్డులు అనేటివి మాన్యువల్ రికార్డ్స్లో ఉంటే అనేక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి భూముల యొక్క రికార్డులను భౌతికంగా నిర్వహణ అంటే మాన్యువల్ రికార్డ్స్లో భాగంగా నిర్వహించడం కంటే డిజిటల్ ఫార్మాట్లో నిర్వహిస్తాడు. డిజిటల్
ఫార్మాట్లో నిర్వహిస్తారు. దీన్ని డిజిటల్ ఫార్మాట్ అనేది నిన్నటి క్లాస్లో నేను డీటెయిల్డ్గా దీని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా స్వామిత్వ పథకం అనేది ఒకటి తీసుకొస్తారు. ఈ స్వామిత్వ అంటే సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ అని అంటారు. సో ఈ పథకానికి సంబంధించి ప్రధానమంత్రి ప్రకటన ఎప్పుడు చేశాడు అంటే ఈ పథకానికి సంబంధించి ప్రధానమంత్రి ప్రకటన చేశాడు. ఏ రోజు చేశాడంటే జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవము. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవము నాడు స్వామిత్వ పథకాన్ని తీసుకొని వస్తున్నామని చెప్పేసి ప్రధానమంత్రి ప్రకటన చేసినాడు. మరి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఇది 24/4/2020 ప్రధానమంత్రి దెన్ గ్రామీణ ప్రాంతాలలో నివాసాలు ఇళ్ళు కలిగినటువంటి వాళ్లకు, సైట్లు కలిగినటువంటి వాళ్లకు సర్వే చేసి ఆ భూములపై ఒక ప్రాపర్టీ కార్డ్స్ అనేటివి ఇష్యూ చేయబోతున్నామని చెప్పేసి 24/4/2020 ప్రకటన చేశారు. ప్రారంభం ఎప్పుడు ప్రారంభించినాడు? ప్రారంభం 24/4/2021 ప్రారంభించినారు. స్వామిత్వ పథకాన్ని 24/4/2021. ఈ పథకం యొక్క కాల వ్యవధి, డ్యూరేషన్ ఎంత కాలం ఉంటుంది? ఇది చాలా ఇంపార్టెంట్. పురుషోత్తం, కాల వ్యవధి 4 years. 4 years. 4 years కాల వ్యవధి 4 years వరకు ఉంటుందండి. రైట్. ఇక్కడ ఈ పథకం అనేది ఎలాంటి పథకం? కేంద్ర ప్రభుత్వ పథకము. రైట్. సో గ్రామీణాభివృద్ధి పథకాలు 3 విధాలుగా ఉంటాయమ్మా. గ్రామీణాభివృద్ధి పథకాలను 3 విధాలుగా వర్గీకరణ చేస్తారు. అవి ఏమిటంటే, ఒకటి కేంద్ర ప్రభుత్వ పథకం, రెండవది కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం, మూడవది రాష్ట్ర ప్రభుత్వ పథకం. కేంద్ర ప్రభుత్వ పథకం అంటే కేంద్ర ప్రభుత్వము రూపొందిస్తుంది, ప్రకటిస్తుంది. 100% నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అమలుపరచవచ్చు. రెండవది కేంద్ర ప్రాయోజిత పథకం. దిస్ ప్రోగ్రామ్ announced and launched by the government of India. కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ప్రకటిస్తుంది. నిధులను పథకంకి అమలుపరచడానికి అవసరమైన నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చుతాయి, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరుస్తాయి. ఉదాహరణకి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము. ఇట్ ఈస్ ఎ సెంట్రల్ స్పాన్సరింగ్ ప్రోగ్రామ్. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తుంది. అవసరమైనటువంటి నిధులు కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తాయి 90:10 నిష్పత్తిలో. అమలు పరిచేది రాష్ట్ర ప్రభుత్వాలు. అందువల్ల ఈ పథకాన్ని ఏమంటామంటే కేంద్ర ప్రాయోజిత పథకము అంటారు. రాష్ట్ర ప్రభుత్వపు పథకాలంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుంది, అమలు పరుస్తుంది, 100% నిధులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. సో ఈ విధంగా డియర్ ఆస్పిరెంట్స్, ముఖ్యంగా టీఎస్పీఎస్సీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ అనేటివి మీకు చాలా ఎక్కువగా ఉన్నాయండి.
సో సోషల్ ఇష్యూస్లో మీకు ప్రోగ్రామ్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం ఎకానమీలో థర్డ్ సెక్షన్లో, సెకండ్ సెక్షన్లో, ఫస్ట్ సెక్షన్లో కూడా ప్రోగ్రామ్స్ అనేటివి వస్తాయండి. ఈ ప్రోగ్రామ్స్ పట్ల మీకు క్లారిటీ అనేది ఉండాలి. నేను షార్ట్లీ నేను ఏం చేస్తున్నానంటే ప్రోగ్రామ్స్కి ప్రత్యేకంగా ఒక లైవ్ తీసుకొస్తున్నాను ఓన్లీ టీఎస్పీఎస్సికి. సో ఇక్కడ మాట్లాడుకోవాలి. ఈ కేంద్ర ప్రభుత్వ పథకం, మరి స్వామిత్వ అనేది ఎలాంటి పథకం? కేంద్ర ప్రభుత్వ పథకం. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తుంది. అయితే 100% నిధులు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు పరుస్తుంది. ఓకే, రైట్. అమలు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇటీవల కాలంలో ఎలా అమలు పరుస్తారు అనే దానిపైన వస్తుందండి. ఓకే, కేంద్ర పంచాయత్ రాజ్ శాఖ మంత్రి, కేంద్ర పంచాయత్ రాజ్ శాఖ మంత్రి, పంచాయత్ రాజ్ మంత్రిత్వపు శాఖ, మంత్రిత్వపు శాఖ. ఓకే, కేంద్ర పంచాయత్ రాజ్ మంత్రిత్వపు శాఖ. సెకండ్ ఎవరంటే రాష్ట్ర పంచాయత్ రాజ్ శాఖ, రాష్ట్ర పంచాయత్ రాజ్ శాఖ. రాష్ట్ర పంచాయత్ రాజ్ శాఖ. మూడవది ఏమిటంటే రాష్ట్రంలో రెవెన్యూ శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. మూడవది డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. నాలుగవది సర్వే ఆఫ్ ఇండియా, సర్వే ఆఫ్ ఇండియా. ఇప్పుడు డియర్ ఆస్పిరెంట్స్ మీరు చూడండి, ఒక పథకాన్ని ఎలా అమలు పరుస్తున్నారు, ఏ శాఖలు. ఇక్కడ ఇదే అడుగుతున్నాడండి స్టేట్మెంట్లో భాగంగా అడుగుతాడు. స్వామిత్వ అనే పథకం అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. దెన్ దీన్ని ఎవరు ప్రారంభిస్తారంటే కేంద్ర పంచాయత్ రాజ్ మంత్రిత్వపు శాఖ. మరి ఎవరి సహకారంతో? రాష్ట్ర పంచాయత్ రాజ్ శాఖ, డిపార్ట్మెంట్ సంబంధిత రాష్ట్ర రెవెన్యూ డిపార్ట్మెంట్, సర్వే ఆఫ్ ఇండియా దెన్ సంయుక్తముగా అమలు పరుస్తారు. మరి టెక్నాలజీ ఏం ఉపయోగిస్తారు? డ్రోన్ టెక్నాలజీ. డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. డ్రోన్ టెక్నాలజీతో పాటు ఇంకోటి ఏంటంటే నిరంతరం అండ్ కంటిన్యూస్ ఆపరేషన్ పర్ఫార్మెన్స్ స్టేషన్. ఇది నిరంతరము పనిచేసే పర్ఫార్మెన్స్ రెఫరెన్స్ స్టేషన్స్ అండి. నిరంతరము పనిచేసే రెఫరెన్స్ స్టేషన్ల సహకారముతో దీన్ని అమలు పరుస్తారు. ఎక్కడ అమలు పరుస్తారంటే గ్రామీణ ప్రాంతాల్లో మ్యాపింగ్ చేస్తారండి. గ్రామీణ ప్రాంతాలలో మ్యాపింగ్ చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో మ్యాపింగ్ చేసి అక్కడ ఏం చేస్తారు అంటే దెన్ మొత్తం సర్వే చేసి ఆ గ్రామాలలో గ్రామ గృహ యజమానులకు ప్రాపర్టీ రైట్స్, ఆస్తి ధృవీకరణ పత్రమును జారీ చేస్తారు. ఆస్తి ధృవీకరణ పత్రం జారీ చేస్తారు. ఓకే, స్వామిత్వ కార్యక్రమం. స్వామిత్వ ఇస్ సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. ఇది దేనిలో అంతర్భాగము? ఏ పథకంలో అంతర్భాగము? ఏ పథకం అంటే
దెన్ ఇక్కడ దేనిలో అంతర్భాగం అంటే ఇక్కడ ఒక పాయింట్ వస్తుందమ్మా, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ విచ్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2016. దీనిలో అంతర్భాగముగా ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారు అంటే 24/4/2020 ప్రధానమంత్రి పంచాయతీరాజ్ దినోత్సవమున స్వామిత్వ అనే పథకాన్ని ప్రకటించబోతున్నామని ప్రకటన చేసినాడు. మరి పంచాయతీరాజ్ దినోత్సవం నాడు చేసిన ప్రకటనను ఆధారంగా చేసుకొని 24/4/2021 కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వపు శాఖ స్వామిత్వ పథకాన్ని ప్రారంభించినది. స్వామిత్వ స్టాండ్స్ ఫర్ సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. ఈ పథకం కాల వ్యవధి 4 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే 2024-25, 2021-22 టు 2024-25 మధ్య కాలంలో అమలవుతుంది. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ రంగ పథకం. అవసరమైనటువంటి 100% నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. అయితే ఈ పథకాన్ని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వపు శాఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, సర్వే ఆఫ్ ఇండియా సంయుక్తముగా అమలు పరుస్తారు. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామీణ నివాస ప్రాంతాల్లో ఇళ్లను కానీ నివాస స్థలాలకు సంబంధించి సర్వే చేయడానికి డ్రోన్ టెక్నాలజీ మరియు CORS కంటిన్యూస్ ఆపరేషన్ రెఫరెన్స్ సిస్టమ్ అండి. దీన్ని ఉపయోగించి CORSను ఉపయోగించి గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్ టెక్నాలజీ సాంకేతిక విజ్ఞానముతో మరియు నిరంతరంగా పనిచేసే రెఫరెన్స్ స్టేషన్ల సహకారంతో ప్రతి గ్రామాన్ని కూడా సర్వే చేసి ఆ గ్రామాలలో గృహ యజమానులకు లేక ప్లాట్ల యజమానులకు ఆస్తి ధృవీకరణ పత్రాలను జారీ చేస్తారు. ఈ ఆస్తి ధృవీకరణ పత్రాలను జారీ చేయటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో భూములకు సంబంధించి, అంటే ముఖ్యంగా గ్రామీణ నివాస భూములకు సంబంధించి వివాదాలను పరిష్కరించవచ్చును. అదేవిధంగా గ్రామీణులు తమ గృహాలను కానీ, గ్రామీణ ప్రాంతాల్లో తమకున్నటువంటి నివాస స్థలాలను కానీ బ్యాంకులలో తాకట్టు పెట్టి రుణాలను పొందడానికి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా నివాస స్థలాలకు సంబంధించి వివాదాలను పరిష్కరించవచ్చు. మరి ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 2023-24 పూర్తి అయినాటికి 6.60 లక్షల గ్రామాలను 6.60 లక్షల గ్రామాలలో సర్వేని నిర్వహించడం జరిగింది. ఇది స్వామిత్వ. అంటే ఇటీవల కాలంలో మీకు పథకాలు అనేటివి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మీకు ఒక పాయింట్ నేను డిస్కషన్ చేస్తాను. భూమి రికార్డులు. ఇక్కడ చూడండి, భూమి రికార్డులు. ఈ భూమి రికార్డులు ఎలా ఉంటాయంటే, ఈ భూమి రికార్డులు వచ్చేసి యాజమాన్యపు హక్కుల రికార్డులు ఉంటాయండి. యాజమాన్యపు హక్కుల రికార్డులు. ఈ యాజమాన్యపు హక్కుల రికార్డులు వచ్చేసి ప్రతి రాష్ట్రంలో రెవెన్యూ శాఖ దగ్గర ఉంటాయి. భూముల బదిలీ రికార్డులు వచ్చేసి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దగ్గర ఉంటాయి. సరిహద్దుల రికార్డులు. ఈ సరిహద్దుల రికార్డులు వచ్చేసి సర్వే డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి. అంటే భూముల రికార్డులు అంటే ఏమిటంటే యాజమాన్యపు రికార్డులు, బదిలీ రికార్డులు, సరిహద్దుల రికార్డులు. ఈరోజు నేను ఒక విషయం మీకు చెప్తానండి. దాదాపు 99% ఆస్పిరెంట్స్కి ఈ భూముల రికార్డులకు సంబంధించి సరైనటువంటి అవగాహన లేదు. నేను ల్యాండ్ రిఫార్మ్స్ చదువుకుంటాను అంటాడు. ఎలా సాధ్యమవుతుంది? బేసిక్స్ లేవండి. దెన్ దాదాపు ఇప్పటికీ కూడా ఏంటంటే ఒక మెటీరియల్ తీసుకొని చదువుకోవడానికే ప్రయత్నిస్తున్నారు, కానీ ఆ బేసిక్ కంటెంట్ ఏమిటి అనేది
సంబంధించటం లేదు. ఆ కంటెంట్ ఏమిటి? భూముల రికార్డులు, ల్యాండ్ రికార్డ్స్ ఎన్ని? యాజమాన్యపు రికార్డులు, యాజమాన్యపు హక్కుల రికార్డులు ఎవరి దగ్గర ఉంటాయి? రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి. బదిలీకి సంబంధించినటువంటి రికార్డులు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దగ్గర ఉంటాయి. ఒకవేళ నువ్వు భూమిని అమ్మనావు, ఇంకొకతను కొన్నాడు, అమ్మిన వ్యక్తి నుంచి కొన్న వ్యక్తికి భూమిని బదలాయింపు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎక్కడికి వెళ్తాం? స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్తాం. సరిహద్దులకు సంబంధించి సర్వే డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి. కాబట్టి ఈ 3 రికార్డులకు సంబంధించి కంప్యూటరీకరణ చేయాలా? ఈ భూమి రికార్డుల ఈ కంప్యూటరీకరణ ఎప్పుడు ప్రారంభమైంది? కంప్యూటరీకరణ ఈ కంప్యూటరీకరణ ఎప్పుడు ప్రారంభమైంది? 1988-89 సంవత్సరంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించినారు. 2007-8 నాటికి సుమారు 632 జిల్లాల్లో చేశారమ్మా. అయితే ఉమ్మడి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకోండి, లేకుంటే ప్రస్తుత తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాని ప్రయోగాత్మకంగా తీసుకున్నాడు. అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాడండి. దెన్ భారతదేశంలో భూమి రికార్డుల కంప్యూటర్ ఈ కార్యక్రమము 1988-89లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైనది. తెలంగాణలో ఏ ఉమ్మడి జిల్లాలో ప్రారంభించినారా అని క్వశ్చన్ అడిగినారు అనుకోండి, పగటి పూటని తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి చేసి చుక్కలు ఎక్కడ కనపడతాయని చూస్తారండి. రంగారెడ్డి జిల్లాలో ప్రారంభమైంది. రైట్. కంప్యూటరీకరణ ఈ కార్యక్రమం ఎంతవరకు కొనసాగింది అంటే 2007-8 వరకు కొనసాగిందమ్మా. 2007-8 వరకు కొనసాగింది. 2008లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే, నిన్నటి వీడియోలో ఇవన్నీ ఉన్నాయి, ఏం చేసిందంటే నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చింది. ఇక్కడ ఏం చేస్తుందంటే టైటిల్ వ్యవసాయదారులకు యాజమాన్యపు హక్కులు ఇస్తుంది, టైటిల్ గ్యారెంటీ ఇస్తుంది. సో ఈ ప్రోగ్రాం ఎంతవరకు కొనసాగిందంటే 2015-16 వరకు కొనసాగింది. 2015-16 వరకు కూడా ఎన్ఎల్ఆర్ఎంపీ అంటే నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ అనేది 2015-16 వరకు ప్రారంభమైంది. మరి ఆ తర్వాత దీన్ని ఇంకొక అంశాన్ని కూడా మనము పరిశీలించాలా. ఇక్కడ ఈ పరిశీలనలో భాగంగా చూస్తే 2016లో డిజిటల్ లావాదేవీలు వచ్చినాయి కదా. ఈ డిజిటల్ లావాదేవీలు వచ్చిన తర్వాత 2016లో గవర్నమెంట్ ఏం చేసిందంటే డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని 2015లో ప్రారంభించింది. దీంట్లో భాగంగా డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ని ప్రారంభించింది. దీంట్లో భాగంగా ఏం చేసిందంటే ప్రతి రాష్ట్రంలో కూడా భూమి రికార్డులను డిజిటల్ ఫార్మాట్లో నిర్వహించాలా. ఓకే, రైట్. ఈ పథకంలో సబ్ ప్రోగ్రామ్స్ కింద దేన్ని తీసుకొచ్చినాడంటే స్వామిత్వాన్ని తీసుకొచ్చినాడు. ఓకే, దీని కింద కంపోనెంట్స్ 3 కంపోనెంట్స్ ఉన్నాయంటే ఈ 3 కంపోనెంట్స్ ఏంటంటే ఇక్కడ ఈ పాయింట్ మీకు డిస్కషన్ చేస్తాను చూడండి. 3 కంపోనెంట్స్ ఏంటంటే ఒకటి ULPIN ఉందండి. ULPIN అనేది దీంట్లో ఒక కంపోనెంట్. దేంట్లో కంపోనెంట్? DI ULPIN ని తీసుకొని వచ్చినారు. DILRMలో భాగంగా ULPIN అంటే యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్. అండి.